ఇది సావర్కర్ మనకు తెలిసింది. అతని మీద నిందలు ఉన్నాయని చెప్పాను కదా, ఆయన క్షమాభిక్ష కోరాడని, ఎక్స్క్యూజ్ మీ అని అది లెటర్లో రాశాడని, ఇవన్నీ ఏంటన్నయ్య? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రారంభంలో చెప్పాను ఆయన ఇప్పుడు కాదు, గాంధీ ప్రేరితంతోటేనా? 11 ఏళ్ల వయసులో ఆయన అనుకున్నాడు ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి, ఓకే, ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి, ఈ భారతదేశం స్వాతంత్రం కోసం ఏమేమి అవసరమైతే అవన్నీ చేసి భారతదేశ స్వాతంత్రం కోసం నా ప్రాణాలు ధారపోస్తా అన్నాడు ఆయన. అంటే ఈ క్షమాభిక్ష గురించి కాదు, గాంధీ చెప్పాడు అది. ఈ క్షమాభిక్ష ఏంటంటే నేను జైల్లో ఎందుకు మగ్గిపోవాలి, నేను బయటకు వస్తే ఇంకా సాధించవలసింది ఉంది. అసలు ఏముంది, అండమాన్ జైల్లో ఉండి ఏం సాధిస్తారు? ఆ శిక్ష అనుభవించడం తప్ప. అదే బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఉంది, ఎవడన్నా లెటర్ రాస్తే వాళ్ళని వదిలిపెడతామన్నారు. ఆ పాలసీని వాడుకున్నాడు. ఆ లెటర్లు ఎట్లా 4 సార్లు రాశాడు, ఒకసారి కాదు 4 సార్లు క్షమాభిక్ష, 4 సార్లు. అదే వీళ్ళు పోయి ఈ బ్రిటిష్ పాలసీ ఇట్లా ఉంది అంటే గాంధీజీ చెప్పాడు, బ్రిటిష్ పాలసీ ఉందిరా నాయన, మీరు ఎట్లా రాస్తున్నారో ఇట్లా రాయండి లెటర్, ఓకే అని గాంధీజీ చెప్పాడు తనకు. అరే సావర్కర్ వెళ్ళిన వాళ్ళకి అట్లా వాళ్ళు రాశారు. రాసిన వాళ్ళు అదే అదే అండమాన్ జైల్లో సావర్కర్ వాళ్ళ అన్న కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. 6 సంవత్సరాలు తెలియదు వాళ్ళ అన్న కూడా అదే జైల్లో ఉన్నాడని. 6 సంవత్సరాలు సావర్కర్కి 1911లో అండమాన్ జైల్లోకి వెళ్తే 1916 దాకా తెలియదు వాళ్ళ అన్న కూడా అదే జైల్లో ఉన్నాడని. అన్నదమ్ములు ఇద్దరు తెలియదు. ఒకరోజు ఏదో ఈ భోజనాల లైన్లో ఒకళ్ళు అదే నువ్వు ఇక్కడున్నావు, అయ్యో నువ్వు ఇక్కడున్నావు అంటే వాళ్ళు ఏడ్చారు. అది వాళ్ళ అన్నను వదిలిపెట్టారు కానీ సావర్కర్ని వదిలిపెట్టలే. ఎందుకంటే వాళ్ళ అన్న తక్కువ డేంజర్, మోస్ట్ డేంజరస్ ఈ సావర్కర్. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవడెవడైతే పనిచేస్తాడో, వాళ్ళ సామ్రాజ్యానికి ఎవడెవడైతే అడ్డం వస్తాడో వాళ్ళందరినీ తొక్కేశారండి. వాసుదేవ్ బలవంత ఫడ్కేని జైల్లో పడేసి చంపేశారు. తర్వాత అల్లూరి సీతారామన్ చంపేశారు. తర్వాత ఖుదీరామ్ బోస్ని ఉరి తీసేశారు. సావర్కర్ని జైలు శిక్షేశారు. భగత్ సింగ్ని కాల్చి చంపేశారు. మదన్ లాల్ డింగ్రాని చంపేశారు. మీరు ఇట్లా తీయండి. చంద్రశేఖర్ ఆజాద్ని కాల్చేశారు. తర్వాత తిలక్ని చంపేశారు. లాలా లజపత్ రాయ్ని చంపేశారు లాఠీ చార్జీలతో. నెహ్రూని గాంధీని రక్షించారు. ఎందుకు? వాళ్ళు చెప్పింది దెబ్బలు తినే సిద్ధాంతం. వాళ్ళ వల్ల రాలేదు, వాళ్ళ వల్ల స్వాతంత్రం రాలేదు, వాళ్ళ వల్ల స్వాతంత్రంకి అసలు ఏం భారతదేశం మీద పెద్ద వాళ్ళ కంట్రోల్ ఏం పోదు, వీళ్ళ వల్ల పోతుంది. ఇప్పుడు చెప్పండి, అసలు శిక్ష అనుభవించింది ఎవరు? మరి అక్కడి నుంచి వచ్చిన వాడు ఏమైనా ఊరుకున్నాడా? ఏం లేదు. సావర్కర్ ఆ జైల్లో ఎంత ఉన్నాడో దానికంటే బయటకు వచ్చిన తర్వాత అంతకంటే చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో మాట్లాడాడు సావర్కర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 2 సార్లు ఎన్నికైన వాడిని సతాయించి పని కాకుండా చేసి ఆయన్ని మొత్తం అంతా ఆయన నేతాజీని పార్టీ ప్రెసిడెంట్గా రిజైన్ చేయించి పారేశాడు. గాంధీజీ, నెహ్రూ వీళ్ళు నేతాజీని ఆయన పని చేయనివ్వలేదు. ఎలక్టెడ్గా ఎన్నుకున్న నేతాజీని. అటువంటి నేతాజీ ఏం చేయాలి, భవిష్యత్తు ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తూ రత్నగిరి వచ్చి సావర్కర్ని కలిశాడు. యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సావర్కర్. ఆ తర్వాత సావర్కర్ చెప్పారు, ఇట్లా చేస్తే మనము హిట్లర్ దగ్గర మన సైన్యాలు ఉన్నాయి, తర్వాత ఇటలీలో కూడా ఉన్నాయి, జపాన్లో కూడా ఉన్నాయి, మన సైనికులు బ్రిటిష్ సైనికులు దొరుకుతున్నారు వాళ్ళకి, వాళ్ళని కలుపుకొని మనం ఆర్మీ ఏమైనా చేయొచ్చా? ఈ బ్రిటన్, ఎందుకంటే బ్రిటన్ ఈ వరల్డ్ వార్ తర్వాత వెళ్ళిపోతుంది, మనకు స్వాతంత్రం రావడంలో సమస్య లేదు. ఇంకొకటి వరల్డ్ వార్ అంటే సెకండ్ వరల్డ్ వార్ లో ఈ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేయమని చెప్పారు. కరెక్ట్, సావర్కర్ చెప్పారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, బ్రిటిష్ క్విట్ ఇండియా ఉద్యమంలో సపోర్ట్ చేయొద్దు. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో వచ్చింది. 1940లో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సహాయ నిరాకరణ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ సావర్కర్ ఏమన్నాడంటే ఇదే రైట్ మూమెంట్, హిందూ యువకులందరూ బ్రిటిష్ సైన్యంలో చేరిపోవాలి, ఎన్నట్టు కొన్ని లక్షల మంది చేరాలన్నాడు ఆయన. అయితే ఎందుకు ప్రోత్సహించాడు? ఎందుకంటే ఇవాళ భారతదేశానికి ఆయుధాలు లేవు, తుపాకులు లేవు, తుపాకులు ఎట్లా పేల్చాలి ఈ డిసిప్లిన్ లేదు, ఈ సైన్యం లేదు. కాబట్టి ఎప్పుడైతే భారత యువత బ్రిటిష్ సైన్యంలో చేరుతుందో యుద్ధంలో వాళ్ళు పాల్గొని వస్తారు. యుద్ధం అయిపోయిన తర్వాత సావర్కర్ చెప్పినది ఇదే, యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి ఈ హిందూ సైనికుల దగ్గర, ఆ తుపాకుల్ని ఇటు బదులు బ్రిటన్ వైపు తిప్పొస్తారు. ఓకే అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. 1945లో వరల్డ్ వార్ 2 అయిపోయింది. 1946లో
చెన్నై, కల్కత్తా, బాంబే, ముంబై అంటే బాంబే. ఈ బాంబేలో సైనిక దళాల్లో నేవీలో విప్లవం వచ్చింది ఫిబ్రవరిలో, 1946 ఫిబ్రవరిలో. అప్పుడు వాళ్ళు అన్నారు ఇంకా సైన్యంలో వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్లను చంపేయడం అదంతా జరిగి వాళ్ళు అరెస్ట్ అయ్యి అదంతా అయితే, సైన్యంలో కనుక విప్లవం వస్తే ఇంకా బ్రిటన్ కెనాట్ కంట్రోల్ ఇండియా. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ దీన్ని ముక్కలు చేసి, బర్మా ముక్కలు చేసి, సీలోన్ ముక్క చేసి, ఆఫ్ఘనిస్తాన్ చేసి, పాకిస్తాన్ చేసి, నేపాల్ చేసి పారేసి ఒక పనికిమాలిన భారతదేశంలో ఇంతమంది మళ్ళా ఈ విభజన కూడా సరిగ్గా కంప్లీట్ కాకుండా, పార్టీషన్ని కంప్లీట్ కాకుండా చేసి వెళ్ళిపోయారు వితిన్ 1 year స్పాన్లో. మన నాయకులు కూడా అబ్బా స్వాతంత్రం వస్తుంది, నేను ప్రధానమంత్రిని అవుతాను, నేను ఇంకేదో మంత్రిని అవుతానని పదవుల కోసం అని చెప్పేసి వాళ్ళు స్వాతంత్రాన్ని ఒప్పుకున్నారు. ఇవన్నీ చెప్పి అందుకని వాళ్ళు సావర్కర్ యొక్క జీవితాన్ని, సావర్కర్ లాంటి దేశభక్తుల జీవితాన్ని అసలు హిస్టరీలోకి రాకుండా చేసి పారేశారు. ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంతా కూడా నూరుల్ హసన్, తర్వాత షరీఫ్ అని ఒక ఆయన ఉన్నాడు, అట్లా అందరూ ముస్లిం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చదువుకొని కూడా చదువుకోలే, ఆయన మద్రాసాలో చదువుకున్న ఆయన పట్టుకొచ్చి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పెట్టాడు ఏంటి. ఓకే, సో ఇది ఒక గేమ్ ప్లాన్. సావర్కర్ని బ్లేమ్ చేయటం, సావర్కర్ని తిట్టడం, సావర్కర్ని నిందించటము, అట్లా అంటే అతన్ని తక్కువ చేస్తే అవతల వాడు ఎలివేట్ అయిపోతాడు కదా అని ఇది ఒక గేమ్ ప్లాన్. దిస్ ఇస్ వాట్. అందుకనే ఆ శిక్షల విషయంలో. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సావర్కర్ గురించి నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏం నేర్చుకోవాలా సావర్కర్ గురించి? నేనేమన్నా అన్నయ్య, మీరెవరు కాదు అంటే సావర్కర్ జీవితాన్ని ఫస్ట్ హ్యాండ్ లో తెలుసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్. మొన్న కూడా ఒక సినిమా వచ్చింది, 25 సంవత్సరాల క్రితం సుదీప్ ఫడ్కే ఒక సినిమా తీశారు, సావర్కర్ సినిమా. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మీరే అని కాదు, నాకు దోచింది, మీకు దోచింది, యువతకు చెప్పాలి మనం సావర్కర్ గురించి. కాబట్టి సావర్కర్ గురించి చెప్పడం అంటే సావర్కర్ గురించి తెలుసుకోవటమే ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లర్న్ అబౌట్ సావర్కర్. రైట్. ఓకే. సావర్కర్ జీవితం ఏంటి, సావర్కర్ ఆశయాలేంటి, ఆ ఆశయాలు నీ ఆశయాల కంటే ఏం డిఫరెంట్ లేవు. మన జాతి ఎట్లున్నదంటే మనకు కొన్ని 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మన తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏ ఆశయాలు ఏ ఉద్దేశాల కోసం బతికారో అవే సావర్కర్ చెప్పాడు. దానికోసం ఆయన ఏమనంటే సాయుధ విప్లవం, సాయుధ పోరాటం, దానికి ఆయన ప్రమోట్ కూడా చేశాడు. ఆయనైతే సాయుధ పోరాటం ప్రమోట్ చేశాడు. ఇవాళ కనుక మనం చూసినట్లయితే మానసిక స్థితి అట్లనే ఉన్నది, మారలే. మనం ఏం డమ్మిగాళ్ళం కాలే మన సమాజం అంతా. కాకపోతే వాట్ ఈజ్ సావర్కర్? ఆయన చెప్పిన సిద్ధాంతం వల్లనే, ఆయన చెప్పిన మూలాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల వల్లనే ఇవాళ తర్వాత భవిష్యత్ తరాల్లో కూడా హిందూ సమాజం బతికి ఉంటుంది. ఆయన అన్నాడు కూడా ఈ మాట. ఈ విషయంలో నేను కనుక తప్పైనట్లయితే భవిష్యత్ తరాలు నన్ను ఒక మూర్ఖునిగా తీసిపడేస్తాయి. ఈ విషయంలో నేను కనుక కరెక్ట్ అయినట్లయితే భవిష్యత్ తరాలు నన్ను ఒక క్రాంతదర్శిగా గమనిస్తాయి అన్నాడు. అని చెప్పి ఆయన అప్పుడు ఇంకొక మాట అన్నాడు, మాతో కలిసి వస్తే మనమంతా కలిసి, మాతో కలిసి రాకపోతే మేము ఒక్కళ్ళమే, మమ్మల్ని విభేదిస్తే, మిమ్మల్ని ఎదిరిస్తూ, మిమ్మల్ని తొక్కేస్తూ, మేము మాత్రం భారతదేశ స్వాతంత్రాన్ని సాధించి భారతదేశాన్ని మళ్ళీ వైభవ స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు మేము చేస్తాం అని సావర్కర్ స్టాచర్. ఇఫ్ యూ కమ్ అలాంగ్ విత్ అస్, కమ్ అలాంగ్ విత్ అస్. ఇఫ్ యూ డోంట్, we alone. If you oppose, fighting you, we will gain independence అని సావర్కర్ చెప్పారు. ఇది సావర్కర్, వీర సావర్కర్ యొక్క సిద్ధాంతం. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన గురించి పుస్తకాల్లో చెప్పాలి, ఆయన గురించి మన పిల్లలకు పాఠాలు చెప్పాలి, ఆయన ద్వారా ప్రేరేపితమైనటువంటి దేశభక్తుల గురించి మనం చెప్పాలి. అది కనుక మనం చెప్పలేదనుకోండి, మన తాత ముత్తాతల్ని మర్చిపోయినట్టే. ఇది మన వీర సావర్కర్ అరుదైన చరిత్ర. నిజంగా ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేటి యువత మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ధన్యవాదాలు అన్నయ్య. వీర సావర్కర్ గురించి చాలా చక్కగా చెప్పారు.
జై శ్రీరామ్, ధన్యవాదాలు. నమస్తే.